హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. జనరల్ గా ఎవరికైనా మనసు బాగోకపోతే టెంపుల్స్ కి వెళ్తారు, చర్చెస్ కి వెళ్తారు, మస్జిద్ కి వెళ్తారు. ఇంకొంతమంది అయితే పబ్బులకి, పార్కులకి, లేదంటే ఇంకెక్కడికైనా సరదాగా ట్రావెలింగ్ చేస్తా ఉంటారు. తప్పేం లేదు, ఎవరి కంఫర్టబుల్ ని బట్టి వాళ్ళ ఆ ప్లేసెస్ కి విజిట్ చేయాలనుకుంటారు. సేమ్ ఇలానే సెలబ్రిటీస్ లా ఫీల్ అయ్యే కొంతమంది పర్సన్స్ మాత్రం ప్రశాంతత కోసం సోషల్ మీడియాలోనే ట్రావెలింగ్ చేస్తా ఉంటారు. కానీ దరిద్రం ఏంటంటే వీళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఆడియన్స్ ని కూడా ప్రశాంతంగా ఉంచరు. ఈ వీడియోలో బిగ్ బాస్ గారి దయ వల్ల కొన్ని క్లిప్స్ నేను ప్లే చేయలేకపోవచ్చు, బట్ ఏదోలాగా కన్వే చేస్తామావా. మీరు కూడా కాన్సన్ట్రేటెడ్ గా చూడాలి అనుకుంటే వీడియోని కంటిన్యూ చేయండి. నేను మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను మావా. డిసప్పాయింట్ చేస్తే ఏవో నాకు బాగా తెలుసు. మనం ఎలా కనబడుతున్నామని పక్కనోడిని అడిగి మరీ తెలుసుకోవక్కర్లేదు. ఇంట్లో అద్దం ఉంటది, దాని ముందు నుంచుంటే అది ఇచ్చే రిజల్ట్ నువ్వు తీసుకునే ధైర్యం నీకు ఉండాలే గానీ అద్దం ఎప్పుడు అబద్ధం చెప్పదు. సేమ్ ఇలానే మన క్యారెక్టర్ ఏంటి, సోషల్ మీడియాలో మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అని తెలుసుకోవాలంటే ఇంట్లో అద్దం ఉన్నట్టే మన ఒంట్లో కూడా మనసు అనే మిర్రర్ ఉంటది. దాని ముందు నువ్వు జెన్యున్ గా నిలబడితే చెప్పుద్దక్క, నువ్వు డౌన్ టు ఎర్త్ ఉన్నావా లేక ఆకాశంలో తాడు లేకుండా వేలాడుతున్నావా అనేది. ఈ వీడియో కూడా మిర్రర్ లాంటిదే అక్క. నీ చేష్టలు ఎంత అందంగా ఉంటాయో ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తది. మరి ఇంకా ల్యాగ్ లేకుండా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మాత్రం బద్దలు కొట్టేయండి మామ, అద్దాన్ని కాదు లైక్ బటన్ ని. నేను వెళ్ళి ఇంట్రో చేసుకొస్తా. అక్క చాప్టర్ ని 3 సెక్షన్స్ గా డివైడ్ చేస్తే అందులో ఫస్ట్ సెక్షన్ అక్క ఇంట్రడక్షన్. ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రి దగ్గర మండపేటలో కంచర్ల గోపాల్ అనే పర్సన్ చిన్న చిన్న షాప్స్ లో డబ్బులు తిప్పుతూ వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఆయనకి 3 ఆడపిల్లలు మామ. ఫస్ట్ అక్క పేరు సుమ, రెండో అక్క పేరు అలేఖ్య, మూడో అక్క పేరే రమ్య. అయితే 3 ఆడపిల్లలు అవడంతో వీళ్ళ నాన్నగారు వీళ్ళని మగపిల్లల్లా పెంచుదామనుకుని ఆడ పులుల్లా పెంచారు. నేను పులిని, ఆడ పులిని, మా డాడ్ అలా పెంచారు. నేను ఆ ప్రాబ్లం గురించే చెప్తున్నానక్క. 3 ఆడపిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కూడా ఇప్పించారు మామ. సరే, వీళ్ళ నాన్నగారు వీళ్ళకి ఏదో చేద్దామనుకున్నారు, బ్రతుకున్నంత వరకు చాలా చేశారు. ఆయన గొప్పోడు, ఆయన గురించి పక్కన పెట్టేద్దాం. ఇక మన కథలో రాజకుమారి విషయానికి వస్తే అక్క బీకాం చేస్తున్నప్పుడు ఇండియాలో టిక్ టాక్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక అంతే, ఓట్ల కోసం ఫ్రీగా పథకాలు ఇచ్చే పొలిటీషియన్స్ లాగా మన డేటా కోసం ఆ చైనా ఓడి ఈ ఫ్లాంతర్ ఫగడిని వదిలేడని తెలుసుకునే లోపు టిక్ టాక్ లో క్రింజ్ కాంటెంట్ క్రియేటర్స్ ఎక్కువైపోయారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సో నేషనల్ పర్మిట్ ఉన్న లారీ లాగా అక్క చేసిన కాంటెంట్ కంట్రీ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చింది. ఇప్పుడు మనం టిక్ టాక్ కి సంతాపం తెలియజేస్తూ అక్క చేసిన కొన్ని టిక్ టాక్ వీడియోస్ ని రోస్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ది షో. గురుజీ నమస్కారం అండి, శుభోదయం. లాల్ సలాం కామ్రేడ్స్. ఉదయం పూట లేవగానే పెట్టుకోవస్తుందా? అబ్బా ఏమన్నా క్రింజా. అప్పట్లో ఉప్పల్ బాలు, బంజారా హిల్స్ ప్రశాంత్, కాగజ్ నగర్ సాయి ఇలాంటి పర్సన్స్ మీద ట్రోల్స్ వచ్చేవి. ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పాత టిక్ టాక్ వీడియోస్ తీసుకొచ్చి వితౌట్ రీజన్ మళ్ళీ ఇప్పుడు రోస్ట్ చేస్తే జనాలకి చేసినోడి మీద చిరాకు వస్తది. కానీ ఈ అక్క వీడియోస్ ని రోస్ట్ చేయకపోతే జనాలకి కోపం వస్తది. ఎందుకంటే అక్క చేసిన క్రింజ్ కి 2020లో అక్క చేసిన ఈ పనికి ఇప్పటికీ స్మెల్ వస్తుంది. యూట్యూబ్ ని సెప్టిక్ ట్యాంక్ చేసేసావు కదక్క. ఎంతమంది ప్రపోజ్ చేస్తుంటారు ఇప్పటివరకు నీకు? ఒక్కొక్క 2-3 అయితే ఇలా కౌంట్ చేసుకుని చెప్పొచ్చు. అంతమంది ఉంటే ఎలా చెప్పను? సరే సరే అన్నాకో ఇక ఈ తల్లిని నేను ఆడుకుంటా. ఇక 10th క్లాస్ కి అంతమంది ఎట్లా ప్రపోజ్ చేస్తారు నీకు? ఏమో అట్రాక్షన్. చిన్న డౌట్ అక్క, నీకేమైనా సునిశ్చిత్ గాడు దూరబంధువా? అంటే ఏం లేదు, వాడేమో ఊహించుకుని సొల్లు చెప్తాడు, నువ్వేమో కనీసం ప్యారడీ కూడా కాదు, ఆ సొల్లుని నాన్ సింక్ లో రీక్రియేట్ చేస్తున్నావు. ఈ క్లిప్ కి బ్లర్ నేనే వేశాను మావా, ఎందుకైనా మంచిదని వేశాను, అది పక్కన పెట్టేయండి. మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో ఒక చిన్న పిల్లాడికి లిప్ కిస్ ఇస్తుంది మన రమ్య అక్క. అక్కది ఖచ్చితంగా తప్పు అని నేను చెప్పట్లేదు. నిజానికి ప్రేమ వేరు, కామం వేరు. అక్కది ప్రేమే, కానీ కొంచెం చూసుకుని అప్లోడ్ చేయాలి కదక్క. ఇదేమి మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ కాదు కదా, సోషల్ మీడియా. చాలా మంది ప్రేమతోనే చేస్తున్నాం కదా అని అప్లోడ్ చేస్తా ఉంటారు. అలాంటి పని అస్సలు చేయకండి మామ, పేక్క చుట్టుకుంటది. అది అమ్మాయి చేసినా అబ్బాయి చేసినా సరే. ఒకవేళ అక్క ప్లేస్ లో అబ్బాయి ఉండి చిన్న పిల్లోడి ప్లేస్ లో ఇంకో చిన్న పిల్ల ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి వాడిని పోక్స వేసి బొక్కలో దింగేవాళ్ళు. చూసే ఆడియన్స్ కోసం ఇలాంటివి చేయొద్దు, అవేర్నెస్ పర్పస్ కి చెప్తున్నా అంతే. ఇక నీ విషయానికి వస్తే నీ మీద నాకు ఏ ఒపీనియన్ లేదక్క. స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ వీడియో ఒక మిర్రర్ లాంటిది, నువ్వేం చేసావో అది చూపిస్తున్నా అంతే. ఇంకా అక్క చేసిన టిక్ టాక్ రీల్స్ తర్వాత చాలానే ఉంది, దాని మీద కూడా నేను మాట్లాడాను. కానీ ఆ రోస్ట్ వీడియోని మన థ్యాంక్స్ నమస్తే ఛానల్లో అప్లోడ్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి మావా. థ్యాంక్స్ నమస్తే.
ఇప్పుడు అక్క చాప్టర్ లో సెక్షన్ బి లో ఏముంటదంటే అక్క తెరంగేట్రం. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే ఈ అక్క వాళ్ళ అక్కతో కలిపి పచ్చళ్ళ కాంట్రవర్సీతో ఫేమస్ అయ్యింది అని అనుకుంటారు. అస్సలు కాదు మామ. భాషా మూవీలో రజనీకాంత్ తన గతాన్ని దాచిపెట్టి బతుకుతున్నట్టు అక్క కూడా బ్యాన్ అయిపోయిన వీడియోస్ గురించి బ్యాన్ అయిపోయిన టిక్ టాక్ వీడియోస్ గురించి ఎక్కడా ప్రస్తావించకుండా ఏదో ఫ్రెష్ గా ఇప్పుడే క్రింజ్ స్టార్ట్ చేసినట్టు అక్క ఇన్స్టాగ్రామ్ లో తన రోత రీల్స్ పరంపరని కంటిన్యూ చేసింది. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఈ రీల్ తోనే ఎగ్జాక్ట్లీ ఈ నైటీ రీల్ తోనే ఈ నైటీతో చేసిన డాన్స్ రీల్ తోనే అక్క ఫేమస్ అయ్యింది. ఏం కర్మరా బాబు, నిజం చెప్పాలన్నా సరే విడమర్చి చెప్పాల్సి వస్తుంది. సరే ఇప్పుడు మ్యాటర్ లోకి వస్తే స్టార్టింగ్ లో ఈ నైటీ రీల్స్ చూసి ఏంట్రా ఈ కర్మ అని అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకి రాజారాణి మూవీలో ఈ డాన్స్ చూసి ఓహో అక్క ఇక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యిందేమో అని అనుకున్నాను. 2.5 గంటల ఈ మూవీలో ఒక్కసారి మాత్రమే హీరోయిన్ ఇలా డాన్స్ చేస్తది, ఎందుకంటే సినిమా వాళ్ళకి ఆడియన్స్ పల్స్ తెలుసు కాబట్టి. కానీ మన రమ్య అక్క మాత్రం ఆడియన్స్ హార్మోన్స్ పల్స్ కూడా కనిపెట్టినట్టుంది. అందుకే రీచ్ కోసం నైటీతో ఎన్ని రీల్స్ చేయాలో అన్ని రోత రీల్స్ మన మొహాన మింగింది. సూపర్ ఉమెన్. ఇన్స్టాగ్రామ్ లో అరంగేట్రం అయిపోయిన తర్వాత అక్క పచ్చళ్ళ బిజినెస్ లోకి అరంగేట్రం చేసింది. బిజినెస్ పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. అలా వీళ్ళ జీవితం సరదాగా అలా మన జీవితం వీళ్ళ రీల్స్ చూసి సిరాగ్గా సాగుతున్న సమయంలో ఒక కాంట్రవర్సీ బయటకు వచ్చింది. ఎక్స్పెన్సివ్ అన్నా అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి కెరీర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు వదిలిపడింది కాబట్టి నువ్వు అడిగింది. వాడు అడిగింది పచ్చళ్ళ రేట్ అయితే వీళ్ళు ఇంకేదో అడిగారు అన్నట్టు మాటలతో దాడి చేశారు. సర్లే చాలా మంది కస్టమర్స్ మెసేజ్లు పెట్టి విసిగేస్తారు, సో ఇరిటేట్ అయ్యి అలా మాట్లాడిందేమో అని అనుకునే లోపు కొన్ని గంటల వ్యవధిలోనే సెకండ్ ఆడియో కూడా రిలీజ్ అయ్యింది. ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుకో. ఇంతకు ముందు అబ్బాయిని తిట్టింది, ఈసారి ఏకంగా అమ్మాయిని పట్టుకుని తిట్టేసింది. అది కూడా 10 ఇళ్లలో పాచి పని చేసుకుని బతుకు అని. చాలా ఉన్నాయి ఇంకా. కస్టమర్స్ ని తిడతారు, వాళ్ళ వృత్తిని కూడా తిడతారు. ఇంతకీ మీరేం చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రికార్డింగ్ డాన్స్లే కదా. మీ బిజినెస్ నెంబర్ కి కాల్ చేసి లేదా మెసేజ్ చేసి వల్గర్ గా మాట్లాడినా ఇంకేమైనా చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కంప్లైంట్ ఇవ్వండి, లేదా పూర్తిగా ఇగ్నోర్ చేసేయండి. అంతేగాని పికిల్స్ ప్రైస్ ఎక్స్పెన్సివ్ గా ఉంది అని అడిగితే పాచి పని చేసుకోండి, కెరీర్ మీద ఫోకస్ చేయండి అని ఇలాంటి తొక్కల అడ్వైజెస్ ఇవ్వద్దు. మరీ ముఖ్యంగా నీ పిల్లం ఎవరితోనే లేచిపోద్ది ఇలాంటి శాపాలు అసలు పెట్టొద్దు. ఎందుకంటే మనీ మోజ్ లో పడి మీకు తెలియట్లేదేమో ఆల్రెడీ మీ జీవితం సగం సంకనాకిపోయింది. ఇందాక మనం విన్న ఆడియోస్ లో ఉన్న వాయిస్ అలేఖ్యది మామ. కానీ మనం ఎందుకు మాట్లాడుకున్నామంటే ఈ కాంట్రవర్సీని కూడా మన రమ్య అక్క తన కెరీర్ గ్రోత్ కోసం వాడేసుకుంది. అటు చూడు. మా అక్కకి ఏమన్నా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అది నాకు చెప్పండి. మేమైతే ఎలాగో నిండా మునిగిపోయి మమ్మల్ని కంప్లీట్ రోడ్డు మీదకి లాగేసానండి. మేము అటు చూడు బే. బ్యాడ్ కామెంట్స్ పెట్టినంత మాత్రాన నేనేం డిమోటివేట్ అవ్వను. అంటే అని వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఎలా అయినా అంటూనే ఉంటారు. సో వాళ్ళకి కూడా పాపం టైం పాస్ అవ్వాలి కదా. సో లైక్ దట్. కదండి మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు అమ్మ ఇంకా పెద్ద వీళ్ళందరూ ఉంటారు కదా. ఇన్నాళ్ళు నాకు పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు మాత్రమే ఉంటాయని తెలుసు. కానీ ఫస్ట్ టైం ఈ అక్క వీడియోస్ చూసిన తర్వాత ఫీమేల్ కార్డు, విక్టిమ్ కార్డు, జీ బల్బ్ కార్డు ఇలాంటి కార్డులు కూడా ఉంటాయని, వీటిని కూడా మిస్యూజ్ చేస్తారని మిమ్మల్ని చూసాకే అర్థమైంది. అక్క తప్పు చేసింది మీరు, సారీ చెప్పాల్సింది మీరు. కానీ వీడియోలో మేము ఆడపిల్లలం, మాకు నాన్న లేడు అని అంటున్నారు. నిజానికి నాన్న లేనప్పుడే కదక్క ఇంకా కరెక్ట్ గా ఉండాలి. అవుననుకో. ఇందాక రీల్లో కాళ్ళు, ఈ రీల్లోనేమో చేతులు. ఎందుకక్క అంతలావు అయిపోయినాయి? కొంపదీసి అలేఖ్య చిట్టి పికిల్స్ తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కాదుగా. ఇంత జరిగిన తర్వాత కూడా జనాల్ని ఇంకా డిప్రెషన్ లోకి నెట్టడం కోసం అక్క నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అదే అక్క సినిమాలోకి తెరంగేట్రం. మన ఓంకార్ అన్నయ్య తమ్ముడు అశ్విన్ బాబు నటించిన వచ్చాడు గౌతమ్ టీజర్ ప్రెస్ మీట్ లో రమ్య అక్క తలుక్కుని మెరిసింది. నిజానికి వాళ్ళ సినిమాలో కంటెంట్ లేక నిన్ను తీసుకున్నారా, కేవలం కాంట్రవర్సీ కోసం నిన్ను తీసుకున్నారా నాకు అర్థం కావట్లా. సరే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా చూస్తా, బాగుందా బాగోలేదా అని కాదు. జనరల్ గా సినిమా బాగుంటే హిట్ అవుద్ది, కానీ నువ్వు కాలిట్టావు కదా ఏమవుద్దా అని. అక్క చాప్టర్ లో సెక్షన్ సి ఏంటంటే బిగ్ బాస్ రచ్చ. జనరల్ గా మీకు తెలిసే ఉంటది, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో, డైరెక్టర్ ఏవీస్ ప్లే చేస్తా ఉంటారు. సేమ్ టు సేమ్ బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంట్స్ యొక్క ఏవీస్ ప్లే చేస్తా ఉంటారు. ఇప్పుడు మనం అక్క ఏవీ చూస్తే దేవి మూవీలో ఈ జీవి గుర్తొస్తాడు. అంత భయంకరంగా ఉంటాయి అక్క మాటలు. రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎంత ఫేమస్ నేను అంతే ఫేమస్. ఏంటమ్మా రాజమండ్రిలో రోజ్ మిల్క్ అంత ఫేమస్? రోజ్ మిల్క్ ఎందుకు ఫేమస్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ నువ్వెందుకు ఫేమస్ చెప్పలేదు. సర్లే ముందు ముందు చెప్పుకుంటావు చూద్దాం. ఈ అల్లరి పిల్లకి ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. ఫిట్నెస్ వీడియోస్ చేయడంతో
ఫాలోవర్స్ పెరగడంతో క్రేజ్ కూడా బాగా పెరిగింది. అంటే అదే కదా, నువ్వు ముందు టిక్ టాక్ రోత చేసి ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కరువు సంఘాలని అట్రాక్ట్ చేసి ఆ తర్వాత ఒక పెద్ద కాంట్రవర్సీ చేసి రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా చక్కగా యాక్టింగ్ చేసి ఇవన్నీ సీరియస్ గా చేసి సరదాగా చేసిన జిమ్ వీడియోల వల్ల ఫేమస్ అయ్యానంటావేంటక్క? పిచ్చండి ఇది. అక్క ఏవీలో తన భాషా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పకపోయినా సరే స్టేజ్ మీదకి వెళ్ళగానే నాగార్జున గారు అడిగేశారు. నాగ్ సార్ అడుగుతున్నారుగా, జరిగిందేంటో చెప్పక్క. హో, లాస్ట్ టైం నేను జీ బల్బ్ కార్డు వరకు చెప్పాను కదా మామ, ఇప్పుడు అక్క ఇంకో కార్డు వాడిద్ది మామ, అదే సింపతి కార్డు. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరక్క? మన పల్లవి ప్రశాంత. అన్నా నేను మళ్ళొచ్చిన అన్నా, ఈ పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. మొత్తానికి మన రమ్య అక్క బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. దీంతో అందరి పిఆర్ టీంలు చీతాలా వర్క్ చేస్తుంటే మన అక్క పిఆర్ టీం మాత్రం నత్తలా పాకుతుంది. ఏంటి వీళ్ళకి కూడా పిఆర్ ఉందా అని కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లారిటీ కోసం చూపిస్తా చూడండి. మీ అందరి సపోర్ట్, లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు రమ్యకి చాలా అవసరం. లెట్స్ సపోర్ట్ రమ్య మోక్ష. అసలు చెప్పాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాతే మన ఆడియన్స్ అందరికి ఇంకొంచెం ఉత్సాహం పెరగడం మొదలెట్టింది. రమ్య మోక్ష అందరం తప్పకుండా రమ్య మోక్షకి ఓట్ చేసి ఎలా అయినా తన నామినేషన్స్ నుంచి సేవ్ చేయాలి. రమ్యని ఎలా అయినా సేవ్ చేసే బాధ్యత మనందరి మీద ఉంది. ఇది చాలా క్రూషియల్ టైం. మీ ఓటు బిగ్ బాస్ రమ్య మోక్షకి చాలా అవసరం. తను నామినేషన్స్ లో ఉంది. మీ ఓటు చాలా ఇంపార్టెంట్. అబ్బో, బ్యాక్గ్రౌండ్ లో గొప్ప పిఆర్ఏ పనిచేసిందిగా. మీరు ఇలా ప్రొఫెషనల్ గా అడుక్కున్నంత మాత్రాన మీరు చేసిన పనులకి తను అలాగూ కప్పు కొట్టదు, అది వేరే విషయం. కనీసం ఈ వీక్ పర్ఫార్మెన్స్ మీరు చేయకుండా ఉంటే తను ఎక్స్ట్రాగా ఇంకొక వీక్ ఉండేది అంటున్నాను. వీళ్ళు ఏ వీడియో చేసినా అందులో అతి ఆర్భాటం ఎక్కువగా ఉంటాయి. తను బిగ్ బాస్ కి వెళ్లే ముందు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వీడియో చేశారు. బిగ్ బాస్ నుంచి మెయిల్ వచ్చింది. అమ్మా ఫైనల్లీ. నువ్వు నాకు ఏం తెస్తావు వచ్చేటప్పుడు? బిగ్ బాస్ హౌస్ నుంచి ఏం తీసుకొస్తాను? వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తావు అంట. పోనీ భద్రాచలం మూవీలో లాగా మంచి పేరు తీసుకురా, లేదంటే వచ్చేటప్పుడు కప్పు తీసుకురా అనాలి, అంతేగాని ఏం తీసుకొస్తావు అంట. సగంలో వచ్చే వాళ్ళకి ఏది అడిగితే అది ఎవరు కదక్క. నాకు ఏం తెస్తావు వచ్చేటప్పుడు? బిగ్ బాస్ హౌస్ నుంచి ఏం తీసుకొస్తాను? ఎలాగూ 2 వీక్స్ కూడా ఉండవు కాబట్టి వచ్చేటప్పుడు మాసిపోయిన బట్టలు ఒక 2 జతలు తీసుకొస్తుంది, చెరొకటి ఉతుక్కోండి. ఇక్కడతో అయిపోలా. రమ్య బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మన పెద్దక్క చిన్నక్కని ఇంటర్వ్యూ చేసింది. చాలా మంది కమెంట్స్ లో నెక్స్ట్ టైం కొత్తగా చేయండి, చేంజ్ చేయండి అని కమెంట్స్ చేశారు. దానికి మన అక్క ఎలాంటి వీడియో చేసింది, ఏమని రిప్లై ఇచ్చిందో తెలుసా మావా? ఎక్స్పెక్ట్ చేశారా? కుదరదు, అంత టైం లేదు. బట్ మీరు చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పేసి తన అటు నేను ఇటు ఉన్నాం అనమాట. ఆహా, సూపర్ అక్క. వాళ్ళు అడిగింది కాన్సెప్ట్స్ చేంజ్ చేయమని, ఈ ప్లేస్మెంట్స్ చేంజ్ చేయమని కాదు. ఎలా అక్క అసలు ఇంత పీత బొర్రలేసుకుని వీడియోల మీద వీడియోలు దింపుతున్నారు? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇక బిగ్ బాస్ లో రమ్య అక్క, మాధురి అక్క నీతులు మాట్లాడుకుంటుంటే చిన్నప్పుడు నాకు మాజా ఏదో స్లైస్ ఏదో తెలియకుండా తాగేసిన ఫీలింగ్ వస్తుంది. కూర్చుంటుంటే చేతులు ఇళ్ళ వేసేసి అమ్మాయిని ఎంత ఇరిటేటింగ్ ఉందో తెలుసా. అది నన్ను చేస్తా లాది పెట్టి ఒకటి ఇచ్చేస్తా అంతే, కింద. నిజంగా అక్క, మీ కన్వర్జేషన్ చూస్తే మీమ్ లేకుండానే నాకు నవ్వు వస్తుంది. బిహేవియర్స్ గురించి మీరిద్దరే మాట్లాడుకోవాలి. సరే, కొంచెం సేపు మాధురి అక్కని పక్కన పెడితే నువ్వేంటక్క నరికేస్తా, పొడి చేస్తా, మీద చేయేస్తే అన్నావు. తీరా వాడొచ్చి నీ మీద పడి డాన్స్ లేస్తుంటే ఏం పట్టించుకోవట్లా. సూపర్ ఉమెన్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మన రమ్య అక్క రావడమే తనుజాని టార్గెట్ చేసింది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి తనుజా ఓటింగ్ టాప్ లో ఉంది. వచ్చిన ఫస్ట్ వీక్ లోనే మన రమ్య అక్క తనుజాని నామినేట్ చేయటం, తనుజా మీద గట్టిగా మాట్లాడటం, తనుజాని నెగిటివ్ చేసే ప్రాసెస్ లో వెళ్లడం వల్ల తనుజా ఫ్యాన్స్ మొత్తం రమ్య మోక్ష మీద దండయాత్ర చేశారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ అమ్ముడు హౌస్ లో ఉంటే తనుజాకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ క్రాస్ ఓటింగ్ గుద్దు మింగారు. అంటే ఏం లేదు మామ, ఈ వీడియో చేసే టైం కి తనుజా ఎలాగూ టాప్ లో ఉంది, సాయి మన రమ్య అక్క కంటే లో ఓటింగ్ లో ఉన్నాడు, అంటే లీస్ట్ ఓటింగ్ లో ఉన్నాడు అంటున్నా. సో ఇప్పుడు క్రాస్ ఓటింగ్ అంటే ఏంటి అంటే తనుజా ఎలాగూ మంచి పొజిషన్ లో ఉంది కాబట్టి, పైగా తనకి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది కాబట్టి, పైగా మన రమ్య అక్కకి సోషల్ మీడియా అంతా నెగిటివిటీయే ఉంది కాబట్టి అన్ని అలా కలిసొచ్చి క్రాస్ ఓటింగ్స్ పడి సాయిని కొద్దిగా పైకి లేపి మన రమ్య అక్కని లీస్ట్ ఓటింగ్ చేసేశారు. దీంతో మన రమ్య అక్క నామినేషన్ లోకి వచ్చిన ఫస్ట్ వీకే ఎలిమినేట్ చేసి దొబ్బారు. ఇందుకే అంటారక్క, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. ఇంతకీ నువ్వు బిగ్ బాస్ ఏవీలో ఏమన్నావు? కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను రెడీ. కెరీర్ మీద ఫోకస్ పెట్టమంది ఆడియన్స్ కాదక్క, మీ అక్కే వేరే కస్టమర్ కి చెప్పింది, అది కూడా రూట్ గా. కానీ నువ్వేం చేసావు, జనమే మిమ్మల్ని ఆ డైలాగ్ తో తిట్టినట్టు పోర్ట్రేట్ చేసావు. సంస్కారహీనులు. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను రెడీ. వాళ్ళు స్ట్రాంగ్ గా తీసుకున్నట్టున్నారక్క. కెరీర్ మీద ఫోకస్ చేయమంటే వాళ్ళు నీ మీద ఫోకస్ చేశారు, అందుకే 1 వీక్ లో ఇంట్లో కూర్చున్నావు.
చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. చూడండి అక్కలు, మీ మీద నాకు పగ, కోపం, ద్వేషం, ప్రతీకారం ఇలాంటివి ఏమీ లేవు. ఒకవేళ పొరపాటున ఈ వీడియోకి వ్యూస్ వచ్చేస్తే మీరు కూడా నా మీద ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. అసలే మీ హెల్త్ పాడైపోతాయి. నేను స్టార్టింగ్ లో చెప్పిందే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అక్క, ఈ వీడియో ఒక మిర్రర్ లాంటిది. మీరు ఏం చేశారో నేను అదే చూపించా. లేనిది ఏది నేను సృష్టించి పెట్టలేదు. నా ఇంటెన్షన్ కూడా ఎక్కడి నుంచి అయినా మీరు మారాలని, మారతారని ఆశిస్తున్నా. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2K లైక్స్ కొట్టండి మామ. 2K లైక్స్ మీరు అనుకుంటే అయిపోద్ది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మన బ్యాకప్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో పిన్నిడ్ కమెంట్ లో ఉంటాయి. వాటి మీద కూడా ఒక లుక్ వేయండి. నెక్స్ట్ వీడియోతో తొందరలోనే కలుస్తా. బై. ఏమని అంటది